హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై రెసిపీని చూద్దాం. మనం అసలు వాటర్ని యాడ్ చేయకుండా చికెన్ పీసెస్ ఇలా సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా ప్రిపేర్ చేద్దాం. ముందుగా చికెన్ని కొద్దిగా ఉప్పు, నిమ్మరసంతో లేదంటే కొంచెం పెరుగుతో కూడా బాగా 2-3 సార్లు కడిగి తీసుకోవాలి. ఇలా పెరుగు కానీ నిమ్మరసం కానీ వేసి క్లీన్ చేయడం వల్ల చికెన్ అనేది నీచువాసన రాకుండా ఉంటుంది. నేను ఇక్కడ 1.5 kg చికెన్తో ప్రిపేర్ చేస్తున్నాను. దీనిలోకి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, అలాగే 2 ఫుల్ టేబుల్ స్పూన్ల వరకు కారం తీసుకోండి. అట్లాగే దీనిలోకి కొద్దిగా నిమ్మరసంని యాడ్ చేసుకోవాలి. చికెన్లో ఇలా నిమ్మరసం వేసి కలిపి పెట్టుకోవడం వల్ల చికెన్ ముక్కలు అనేవి చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఇప్పుడు ఇవి మొత్తం చికెన్ ముక్కలకు పట్టేలాగా కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ చికెన్ ముక్కల్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ మీద మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈ లోపల మనం దీనిలోకి కావాల్సిన మసాలా పొడిని రెడీ చేసుకుందాం. మిక్సీ జార్ని తీసుకొని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 ఇంచ్ దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 2 యాలకులు, అలాగే ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దీనిలో 4-5 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ ఉంటే దాన్నైనా యూస్ చేసుకోవచ్చు. వీటిని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దీనిలోకి పొట్టు తీయకుండా 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. దీన్ని జస్ట్ 1-2 పల్స్ ఇస్తే సరిపోతుంది. ఇలా మిక్సీ చేసుకున్న పొడిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి మసాలా పొడి రెడీ అయిపోయింది. మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక 4, అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి మనం 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఈ ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా పేస్ట్ ఇలా పూర్తిగా వేగిపోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని మొత్తాన్ని యాడ్ చేసుకుందాం. ఈ మసాలా మొత్తం చికెన్ ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చికెన్ మీద మూత పెట్టి దీనిలో నుంచి వాటర్ దిగి చికెన్ మొత్తం సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మనం చికెన్ని ఉడికించుకోవాలి. దీనిలో మనం ఎక్స్ట్రాగా ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా ఈ చికెన్లో నుండి దిగిన వాటర్తోనే ఈ చికెన్ మొత్తం సాఫ్ట్గా కుక్ అవుతుంది. చూసారు కదా, ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని కుక్ చేసుకోవాలి. చికెన్ ఇలా పూర్తిగా కుక్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని యాడ్ చేసుకుందాం. ఈ మసాలా మొత్తం ముక్కలకు పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5-10 నిమిషాల వరకు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేసుకోవాలి. దీనిలో సాల్ట్ అడ్జస్ట్మెంట్ అనేది చెక్ చేసుకొని అవసరమైతే సాల్ట్ని యాడ్ చేసుకోండి. కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మనం మసాలా పొడిలో కూడా ఆల్రెడీ ఎండుమిర్చి వేసాము. చికెన్ని మ్యారినేట్ చేసేటప్పుడు కూడా కారం వేసాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. సాల్ట్ మాత్రం చెక్ చేసుకోవచ్చు. దీనిలో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని మనం రసము, సాంబారు, పప్పుచారు లాంటివి చేసినప్పుడు సైడ్ డిష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.